సమానం. భార్య లేని సమయంలోని విజయ్ ను వశం చేసుకుంది అంటూ ఘాటు కామెంట్స్ చేసింది సింగర్. మరోవైపు త్రిష ఎప్పటికీ ప్రేమ గొప్పదే, ప్రేమ ఎప్పుడు మిగతా అన్నింటికన్నా గట్టిగానే మాట్లాడుతుంది అంటూ ఏమి పట్టనట్టు త్రిష లవ్ క్యాప్షన్లు పెట్టుకుంటుంది. అయితే రీసెంట్ గానే విజయ్ తలపతి సీఎం పదవి ప్రమాణ స్వీకారానికి త్రిష ఎంట్రీ అందరికీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. బయట ఇంత నెగటివిటీ ఫేస్ చేస్తున్నా ఓపెన్ గా ఫైర్ అయిపోతున్నారు జనాలు. దీంతో పాటు రీసెంట్ గా ఓ సింగర్ కూడా ఫైర్ అయింది. అవేమీ పట్టించుకోకుండా విజయ్ ప్రమాణ స్వీకారానికి ఎంతో హ్యాపీగా కనిపిస్తుంది. తానే సీఎం పదవి వచ్చినంత ఫీల్ అవుతూ అందరికి వెల్కమ్ గ్రీటింగ్స్ చెప్తూ మీడియాకి ఫోటోలు ఇస్తూ రచ్చ చేసిందనే చెప్పాలి. ఒకవైపు విజయ్ అమ్మా నాన్నలు గమ్మును కూర్చున్న త్రిష మాత్రం ఏదో సాధించినట్టు హ్యాపీగా ఆనంద బాష్పాలు కూడా త్రిష కంటన కనిపించాయి. అయితే ఇదంతా చూసిన సింగర్ సుచిత్ర ఘాటు కామెంట్స్ చేసింది. విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వేడుకకు ఆయన భార్య సంగీత పిల్లలు దూరంగా ఉండడం, అదే సమయంలో ఇక్కడ ప్రత్యక్షమైన విజయ్ కుటుంబ సభ్యులతో సన్నిహితంగా మెలగడం సుచిత్ర తీవ్ర స్థాయిలో మండిపడింది. విజయ్ తన భార్యకు అధికారంగా విడాకులు ఇవ్వకుండానే త్రిషతో బహిరంగంగా తిరుగుతున్నాడని సుచిత్ర ఆరోపించింది. విజయ్ భార్య సంగీత ఇప్పటికే కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. ఇలాంటి పనులు చేస్తూ విజయ్ తన ఫాలోవర్లు తప్పుడు ఉదాహరణకు నిలుస్తున్నారు. కనీసం తన భార్య పిల్లల మానసిక స్థితి గురించి కూడా విజయ్ ఆలోచించాలి అని సింగర్ సుచిత్ర తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో చెప్పుకొచ్చింది. సింగర్ సుచిత్ర తన సోషల్ మీడియాలో స్టోరీలో పెట్టుకొచ్చింది. త్రిష ఒక పరాన్న జీవితో పోలుస్తూ సింగర్ సుచిత్ర గతంలోని విమర్శలు చేశారు. విజయ్ తన తల్లిదండ్రులు భార్యకు దూరమై ఒంటరిగా ఉన్న సమయంలో త్రిష ఆయన జీవితంలోకి ప్రవేశించిందని ఆమె చెప్పుకొచ్చింది. విజయ్ మహిళాభిమానులు కూడా ఆయన భార్యకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోకుండా ఒక అక్రమ సంబంధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని సింగర్ సుచిత్ర కోపంతో కామెంట్స్ చేసింది. ఇక మీరేమనుకుంటున్నారు? త్రిష చేస్తోంది కరెక్టా లేక విజయ్ తలపతి చేస్తోంది కరెక్టా? అన్యాయమైంది సంగీతన? మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.